హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లంచ్ అయిపోయిందా? చూడండి ఫ్రెండ్స్, జాగ్రత్త. నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇచ్చాను. స్టాక్ మార్కెట్ని ఆల్రెడీ నరుకుతున్నారు. కాకపోతే ఏంటంటే మనం ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అన్నమాట. అది నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ అనేది మీకు అలర్ట్ చేయడానికి ఇచ్చానన్నమాట. మీరు చూస్తూ ఉంటారనే పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ ఇవ్వడం అనేది జరిగింది. మీరందరూ చూశారు కదా అప్డేట్ అనేది. అయితే వీడియో కోసం వెయిట్ చేయమని చెప్పాను. వీడియో మొత్తం కూడా కంప్లీట్గా చూడండి, అర్థమవుతుందా? దాని అంటే మిడిల్లో డ్రాప్ చేసి లేదా ఇనీషియల్ మూమెంట్ చూసి అలాంటి థింగ్స్ పెట్టి ఏంటంటే మీరు డెసిషన్ మేకింగ్కి వెళ్ళొద్దు. వీడియో మొత్తం చూడండి, రీసెర్చ్ చేయండి, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి. తను చెప్తారు ఏం చేయాలనేది. చూడండి సార్, స్టాక్ మార్కెట్లో మళ్ళీ కరెక్షన్ మొదలైందా? ఎస్ ఆర్ నో? నా వ్యూ అంటే వీడియోలో చెప్తాను. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎస్ అనుకుంటున్నారా, నో అనుకుంటున్నారా? మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తుంది ఇండియా పాకిస్తాన్కి మధ్య. దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఆ విషయాల గురించి డిస్కస్ చేద్దాం. దానికి సంబంధించిన కొన్ని క్లూస్ ఉన్నాయి, ఆ విషయాలు చూద్దాం. కేఫిన్ టెక్ అలాగే టీవీఎస్ మోటార్స్ వాటి యొక్క Q4 అప్డేట్స్ ఎలా ఉన్నాయి? టాటా టెక్, స్పెల్లింగ్ మిస్టేక్ పడింది ఇక్కడ, టాటా టెక్. టాటా టెక్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఉంది. అలాగే TCS చార్ట్ తేడాగా ఉంది, అదేంటో చూద్దాం. అరబిందో ఫార్మా సంబంధించిన చాలా ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఉంది. ఇత్యాది విషయాలు చూస్తూ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లైవ్ చార్ట్స్తో సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. నార్మల్గా అయితే కనుక నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను, కానీ ఇంపార్టెన్స్ ఉంది. ఇలాంటి సమయంలో ఏంటంటే సబ్స్క్రైబ్ చేసి తీరాల్సిందే. అదనమాట. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అని చెప్తాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. చూడండి ఫ్రెండ్స్, మనకి స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క లైవ్ చార్ట్ కనిపిస్తూ ఉంది. 24,323లో నడుస్తూ ఉంది. టైం వచ్చేసరికి 12:30 noon అయింది. ఇంకా మార్కెట్ క్లోజ్ అవ్వాలి అని అంటే 3 hours ఉంది. అలాగే డే ఆఫ్టర్ టుమారో ఏంటంటే స్టాక్ మార్కెట్కి, మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి హాలిడే కదా, ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ థింగ్ ఏంటి అని అంటే చూడండి, ప్రీవియస్ డే క్యాండిల్ ఉందే, ఆ క్యాండిలే చాలా అగ్రెసివ్గా పైకి వెళ్ళింది. ఆరిపోయే దీపం వెలుగు కనిపించింది అనమాట. మనకు ఆల్రెడీ ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తుంది. ప్రచ్ఛన్న యుద్ధం అంటే ఏంటంటే యుద్ధ వాతావరణం, అర్థమవుతుందా? వాళ్ళు విన్యాసాలు చేస్తున్నారు, మన సైనికులు కూడా విన్యాసాలు చేస్తూ ఉన్నారు. అంటే యుద్ధ వాతావరణం ఉంది కానీ యుద్ధం స్టార్ట్ అవ్వలేదు. దాన్ని ప్రచ్ఛన్న యుద్ధం అంటారు. అయితే థింగ్ ఏంటంటే మార్కెట్ జరగబోయే థింగ్స్ని కాస్త ప్యానిక్ థింగ్స్ ఉంటాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిందా, లేకపోతే FIIC అలర్ట్ అయ్యారా? అదైతే మనం ఇక్కడ చూస్తే కనుక వాళ్ళైతే కనుక అలర్ట్ అయ్యారనే విషయం అర్థమవుతుంది. మరి ప్రీవియస్ క్యాండిల్ క్లోజ్తో కంపేర్ చేస్తే రెడ్ ఏం కాదు కదా, మార్కెట్ బాగానే ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ ఆర్డర్స్, అర్థమవుతుందా? ఇక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ ఆర్డర్స్ వల్ల దాని ఇంపాక్ట్ కనిపించట్లేదు. ఇక్కడ వాళ్ళు హిట్ చేస్తూనే ఉన్నారు. ఈ ఏరియాలో ఉన్న బయింగ్ ఆర్డర్స్ వల్ల ఏంటంటే మీకు ఆ ఇంపాక్ట్ కనిపించట్లేదు. కానీ వాళ్ళకి మార్కెట్ మీద ఎందుకో తెలియదు కానీ ఇంట్రెస్ట్ లేదు. అట్ ప్రెజెంట్ అయితే కనుక ఈ మూమెంట్ నుంచి ఫర్దర్గా పైకి వెళ్ళే ఇంట్రెస్ట్ అయితే అట్ ప్రెజెంట్ లేదు, అర్థమవుతుందా? అలాగే ఏంటంటే ఒక చిన్న అప్డేట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 64,000 crore డీల్ విత్ ఫ్రాన్స్ టు బై 26 రాఫెల్ జెట్స్ ఫర్ ఇండియన్ ఆర్మీ. మీకు అర్థమవుతుందా? ఇట్లాంటి చూస్తుంటే ఏంటంటే మీకు అర్థం కావాలి, కొన్ని క్లూస్ ఉన్నాయి, సిద్ధంగా ఉన్నారు, అగ్రెసివ్గా వెళ్ళబోతున్నారు. నా అంచనా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక గట్టి సర్జికల్ స్ట్రైక్స్ అయితే కనుక ఉంటాయని నేను అనుకుంటున్నాను. అదనమాట. పూర్తిగా యుద్ధం వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. గట్టి సర్జికల్ స్ట్రైక్స్ అయితే కనుక గట్టిగా ఉంటాయి అనేది అట్లీస్ట్ ఏంటంటే బెదరగొడతారు. ఒక 2-3 days 4 days అలా స్టార్ట్ చేసిన మన వాళ్ళు సైలెంట్ అయిపోతారనమాట. అది జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అని నేను అనుకుంటున్నాను. అయితే ఏంటంటే పూర్తి ఇన్ఫర్మేషన్ ఎవరికీ తెలియదు కాబట్టి, మీడియాలో ఊహాగానాలే కాబట్టి FIIs అయితే కనుక ఎలర్ట్ అయ్యారనే విషయం అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ వల్ల వాళ్ళు కొడుతున్న సెల్లింగ్ మీకు అర్థం కావట్లేదు, మనకు కనిపించట్లేదు. కానీ వాళ్ళైతే కనుక ప్రాఫిట్ బుకింగ్ అయితే కనుక స్టార్ట్ చేశారు. అయితే
పరిస్థితులను బట్టి సో వాళ్ళు ఫర్దర్గా మళ్ళా డిప్ అయినాక బై చేస్తారా లేకపోతే సెల్ ఆఫ్ చేస్తారా అనేది పరిస్థితులు చూసుకుంటూ వెళ్తారు. సో మనం రీటైల్ పీపుల్ కాబట్టి ఒక లాట్ ఏదో ఇక్కడ సెల్ చేశాను, నిఫ్టీ 23,000 కట్ అవుతుందా, 20,000 కట్ అవుతుందా, పుట్ ఆప్షన్ తీసుకోవాలి ఎట్లాంటి ఆలోచిస్తారు రీటైల్ పీపుల్. కానీ ఇన్స్టిట్యూషన్స్ అట్లా కాదు, వాళ్ళకి చంక్ ఆఫ్ మనీ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు మార్కెట్లో డైనమిక్స్ చూసుకుంటే ఏంటంటే సో మార్కెట్ యొక్క థింగ్స్ని బేస్ చేసుకొని కావాలంటే కిందకి ఫోర్స్గా వెళ్తారు, లేదు అంటే సో ఇప్పుడు చేస్తున్న సెల్లింగ్ని ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ ఏదైనా మంచి థింగ్స్ వస్తే మళ్ళీ లోయర్ లెవెల్ నుంచి బై చేసుకుంటూ వెళ్తారు. కాబట్టి సో ఈరోజు పాయింట్ ఆఫ్ వ్యూలో డెసిషన్ తీసుకునేది కాదు ఇది. సో రేపు మార్కెట్ మనం క్లియర్గా చూడాలి. రేపు మార్కెట్లో కూడా రన్నింగ్ అప్డేట్ అయితే ఇస్తాను. సో ఇవాళ ఏం చెప్పాము, బ్రాడ్ డైరెక్షన్ కిందకి వెళ్ళింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో డౌట్ అయితే వచ్చింది. సో కన్ఫర్మేషన్ అనేది రేపు చూస్తాం, లేదా లాస్ట్ 2 to 3:30 మీకు చూసి టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. సో మనకి 2 to 3:30 వేగం చూడాలి, ఎందుకంటే ఎఫ్ఐ యొక్క యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది అప్పుడు. సో అందువల్ల 2 to 3:30 మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. బ్రాడ్ పిక్చర్లో తేడా ఉంటే, లేదు అంటే రేపు రన్నింగ్ మార్కెట్లో అప్డేట్ ఇస్తానన్నమాట. కాబట్టి జాగ్రత్తగా చూడండి. సో లోయర్ లెవెల్ నుంచి ఏదన్నా ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిరమిడింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. మరి ఫర్దర్గా రీట్రేస్మెంట్ వచ్చి థింగ్స్ అన్నీ బాగుంటే పైకి వెళ్తారు, లేకపోతే కిందకి వెళ్తారు. కాబట్టి ఏంటంటే ఆచితూచి వ్యవహరించాల్సింది. అలాగే 2 to 3:30 చాలా క్లోజ్గా మనం అబ్జర్వ్ చేయాలి. మనందరం కూడా కలిసి అబ్జర్వ్ చేద్దాము 2 to 3:30 అని చెప్తాను. సో మనకైతే షార్ట్స్ అయితే బిల్డ్ అవుతున్నాయి, అదైతే కనుక మనకి సో అర్థమవుతుంది అని చెప్తాను. షార్ట్స్ అయితే కనుక బిల్డ్ అవుతూ ఉన్నాయి. సో ఒకసారి సో అబ్జర్వ్ చేయండి. సో అదనమాట కదా. సో ఓవరాల్గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లోయర్ లెవెల్లో కరెక్షన్స్లో ఎప్పుడు కొనుక్కునే వాళ్ళకి మార్కెట్ పడితే ఆపర్చునిటీసే. సో ఆ విషయం అనేది మనం చెప్పచ్చు కదా. ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే వాళ్ళకి 2 to 3:30 అబ్జర్వ్ చేయమని చెప్తాను. రేపు రన్నింగ్ మార్కెట్ కూడా అబ్జర్వ్ చేయాలి 2 to 3:30 మనకి క్లూ దొరకపోతే. కాబట్టి మనం అందరం కూడా కలిసి అబ్జర్వ్ చేద్దాం. సో ఏదైనా అప్డేట్ ఉంటే ఏంటంటే డైనమిక్గా చూడాల్సినప్పుడు నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఫ్రీగా ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మీరేం మనీ పే చేయాల్సిన అవసరంలా. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే ఏంటంటే ఫ్రీగా గ్రూప్లో జాయిన్ అవుతారు. ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే కాన్సెప్ట్ నేర్పించే పాయింట్ ఆఫ్ వ్యూలో, మిమ్మల్ని అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్సెప్ట్ చెప్తాను తప్ప దాన్ని టిప్ లాగా ఏదో బైసెల్ లాగా నేను ఏదో పుట్టు సిఈ తీసుకుంటాను, పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్ తీసుకుంటాను, అట్లాంటి ప్రయోగాలు చేయొద్దు. చేస్తే ఇబ్బంది పడతారు, ఎందుకంటే అనిశ్చిత అయితే ఉంది అనేది చెప్తాను. సో ఆల్రెడీ మనకి బ్రాడ్ పిక్చర్ అప్సైడ్కి మారింది ట్రంప్ టారిఫ్ తర్వాత అని చెప్పి మనం అప్డేట్ ఇచ్చాం. దాని తర్వాత ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్, హెచ్ఎన్ఐస్ ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే పైకి కంటిన్యూగా బయింగ్కి వెళ్తారు. సో అర్థమవుతుందా. సో కాస్త రీట్రేస్మెంట్ వచ్చింది, బయింగ్ వచ్చింది. కానీ ఇప్పుడు ఏంటంటే జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని చెప్తాను. సో నేను న్యూట్రల్ మోడ్లో ఉండమని అంటాను. 2 to 3:30 అబ్జర్వ్ చేద్దాం, అలాగే రేపు మార్కెట్ అబ్జర్వ్ చేద్దాం, అదనమాట. సో ఇక్కడ ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి అవి క్లియర్ అయ్యేదాకా మనకేంటంటే రక్తం అనేది నిండైన కలర్లో కనిపించదు అనమాట. కాబట్టి సో కాస్త మనం 2 to 3:30 వెయిట్ చేయాల్సిన సమయం అని చెప్తాను. సో టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ కోసం చూస్తూ ఉండండి అని చెప్తాను. జాగ్రత్త అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఏదైనా క్యాండిల్ మూమెంట్లో తేడా ఉంటే మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను కదా. సో అందులో భాగంగా అప్డేట్ ఇచ్చానమాట. తప్పే ఉంది, ఇప్పుడు న్యూట్రల్గా ఉండటం తప్పే ఉంది, కాస్త వెయిట్ చేసి చూడటం అబ్జర్వ్ చేయడంలో తప్పే ఉంది. ఎగబడి ఎవ్రీడే ట్రేడ్ చేయాలని ఏమైనా ఉందా? లేదు కదా. కాబట్టి జాగ్రత్తగా ఉంటారని మీకు చెప్తున్నాను. చూడండి. అలాగే కేఫిన్ టెక్నాలజీస్కి సంబంధించి Q4 అప్డేటు. సో రెవెన్యూ 23% పెరిగింది, నెట్ ప్రాఫిట్ 14% పెరిగింది. సో మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశారు, ఒకసారి చూడండి. అలాగే టీవీఎస్ మోటార్స్. సో రెవెన్యూ అనేది 16% పెరిగింది, నెట్ ప్రాఫిట్ 75% పెరిగింది. అయితే Q1 మోడరేట్గా ఉండొచ్చు అని చెప్పి కామెంట్స్ చేశారు, అది మనం అబ్జర్వ్ చేయాలి. అలాగే టాటా టెక్నాలజీస్కి సంబంధించి బ్లాక్ డీల్ జరిగింది. సో బిగినర్స్ ఉన్నారు కదా వీడియో చూసే వాళ్ళల్లో. సో చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత టాటా టెక్నాలజీస్కి సంబంధించి బ్లాక్ డీల్ జరిగింది. సో మీరు వీడియో చూస్తున్న వాళ్ళు బిగినర్స్ ఉన్నారు కదా. బ్లాక్ డీల్ అంటే ఏంటి అని అంటే చూడండి ఫ్రెండ్స్, 2 పార్టీస్ అంటే 2 బ్రోకింగ్ కంపెనీస్ మధ్య కానీ 2 ఇన్స్టిట్యూషన్స్ మధ్య కానీ అట్లా బిగ్ ప్లేయర్స్, ఎఫ్ఐఎస్, డిఐఎస్ అంటాం కదా, బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇట్లాంటి వాటి మధ్య జరిగే ట్రాన్సాక్షన్ని బ్లాక్ డీల్ అనమాట. సో రన్నింగ్ మార్కెట్లోనే కొంటారు. సో మినిమం ఏంటంటే 5 lakh షేర్స్ కానీ
లేకపోతే 5 crore వర్త్ షేర్స్ కానీ మాత్రమే ఏంటంటే బ్లాక్ డీల్ ద్వారా చేసుకుంటాం అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊర్లో 1 ఎకరం 2 ఎకరాలు అంటే ఎక్కడ కూడా రోడ్డు పక్కన లోపలికి దొరుకుతాయి. కానీ 10 ఎకరాలు ఒకటే బిట్ కావాలంటే 20 ఎకరాలు ఒకటే బిట్ కావాలంటే ఎవరో రేర్గా అమ్ముతుంటే తప్ప దొరకవు. అలాగే 20 ఎకరాలు అమ్మేవాళ్ళు ఉన్న కొనేవాళ్ళు కూడా ఉండాలి కదా. అలాగే ఏంటంటే ఇక్కడ బ్లాక్ డీల్స్ ఏంటంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్కి వాళ్ళిద్దరికీ ఒప్పందం, వీళ్ళు అమ్ముకోవాలనుకుంటారు, వాళ్ళు కొనుక్కోవాలనుకుంటారు. అలాంటప్పుడు ఏంటంటే ఫోన్లో కనెక్టెడ్ ఉండి ఒకేసారి ఏంటంటే బటన్ నొక్కేస్తారనమాట. వాళ్ళు 5 lakh క్వాంటిటీ పైన ఎంతైతే అంత బై సెల్ ఆర్డర్ పెట్టి ఫోన్లో కనెక్ట్ ఉండి ఒకేసారి టక్కని నొక్కుతారు. అర్థమవుతుందా? సో దాన్ని బ్లాక్ డీల్ అంటారు. జరిగిన తర్వాత ఎక్స్చేంజ్కి ఇన్ఫామ్ చేస్తారు. సో ఇలా జరగడం వల్ల ఏంటంటే ప్రైస్ మీద పెద్ద ప్రెజర్ పడకుండా అనమాట. అంటే ప్రైస్ మీద పైకి కిందకి అప్ అండ్ డౌన్ అవ్వకుండా. అర్థమవుతుంది. అందువల్ల బల్క్ క్వాంటిటీ సింగిల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. మీ ఊళ్ళో 20 ఎకరాలు అమ్మేవాళ్ళు ఉన్నారు, అలాగే కొనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరూ స్టడీ చప్పుడు కాకుండా ట్రాన్సాక్షన్ ఫినిష్ చేసుకున్నారు. అలా కాకుండా 20 ఎకరాలు అమ్మే ఉన్నాయి అని చెప్పి తెలిస్తే, సో మనకి అమ్మే ఉన్నాయని తెలిస్తే ఏంటంటే అప్పుడు ప్రైస్ ఫ్లక్చుయేషన్ అవ్వచ్చు. 20 ఎకరాలు కొనేవాడు ఉన్నాడని తెలిస్తే కనుక డిమాండ్ పెరగచ్చు. అలా పొలాల రేట్లు ఆపరేట్ అవ్వచ్చు కదా. అలాగే షేర్స్ కూడా అట్లా అవుతాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో బ్లాక్ డీల్స్ ఏంటంటే అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో టాటా టెక్నాలజీకి సంబంధించిన బ్లాక్ డీల్ ఆ న్యూస్ వచ్చిన తర్వాత అది పడి ఉంటుంది, పెరుగుతూ ఉంటాయి, అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అందువల్ల అంటే ఒక ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్ వెళ్ళిపోయాడని చెప్పి దాన్ని నెగిటివ్గా తీసుకోవడం కానీ, ఏదైనా బ్లాక్ డీల్ జరిగినప్పుడు కొన్నిసార్లు పాజిటివ్గా జరగడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బ్లాక్ డీల్ అంటే ఏంటో తెలుసుకోండి అని చెప్పి చెప్తాను. చూడండి సార్, టీసీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో టీసీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మార్కెట్ ర్యాలీ వచ్చింది కానీ వీ షేప్లో లేదు, క్యాండిల్స్లో స్ట్రెంత్ అనేది లేదు. సో అదనమాట. అందువల్ల ఏంటంటే కొద్దిగా కాషియస్గా చూస్తూ ఉండండి టీసీఎస్ని అని చెప్పి చెప్తాను. సో మార్కెట్ ఏదైనా తేడా ఉంటే కనుక రిలయన్స్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, సో ఐసిఐసి బ్యాంకు, బజాజ్ ట్విన్స్ ఇట్లాంటి స్టాక్స్, ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంకు, రిలయన్స్, ఐసిఐసి, టీసీఎస్, ఇన్ఫోసిస్ వీటిని చూడాలన్నమాట. సో మార్కెట్ డైరెక్షన్ తేడా పడుతుంది అన్నప్పుడు వీటిల్లో మేజర్ థింగ్స్ తేడా ఉంటే తప్ప నేను ఏంటంటే బ్రాడ్ డైరెక్షన్ డౌన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ చెప్పను. అర్థమవుతుందా? ఎలర్ట్గా ఉండాల్సిన సమయం టీసీఎస్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. సో ఒక 2 to 3:30 మనం మార్కెట్ని అబ్జర్వ్ చేద్దామని చెప్పి చెప్తాను. చూడండి సార్, అరబిందో ఫార్మా 3% పడింది. కారణం ఏంటి అని అంటే, సో ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందన్నమాట మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో దీనివల్ల స్టాక్ ఫైర్ అయిపోయిందనమాట ఆ ఇన్సిడెంట్ వల్ల. సో ఒక 3% డిప్ అయింది. నార్మల్ న్యూస్ అప్డేట్ చూడండి సార్. వీడియోలో ఫర్దర్గా థింగ్స్ చూసే ముందు మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే ఇక్కడ ఏంజల్ జీరోదా లింక్స్ ఇచ్చాను. 2 కూడా మంచి బ్రోకింగ్ అకౌంట్స్, మీకు నచ్చుతాయి అన్నమాట. పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు, అంటే డిస్కౌంటెడ్ బ్రోకింగ్ అనమాట. సో అలాగే ఏంటంటే మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ ఎంటర్ చేసేస్తే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది మీరు డీటెయిల్స్ ఇచ్చేస్తే. సో కాబట్టి ప్లాట్ఫామ్స్ కూడా చాలా బాగుంటాయి, ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. కాబట్టి బిగినర్స్కి అయితే కనుక జీరోదా ప్రిఫర్ చేయమని చెప్పి చెప్తానమాట మరీ. కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయడం మర్చిపోవద్దు. చూడండి సార్, అలాగే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తే కనుక సో మనకి టర్న్ అవుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. సో అయితే మార్కెట్లో డైనమిక్స్ ఉన్నాయి కదా, న్యూస్ అప్డేట్స్ వల్ల థింగ్స్ చేంజ్ అవ్వచ్చు. అందువల్ల ఏంటంటే 2 to 3:30 మనం చూడాలి. మ్యాక్స్ ఏంటంటే రేపు మార్నింగే మనకి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా లోయర్ లెవెల్లో బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సో ఇవాళ 2 to 3:30 మనకు అర్థం కాదు మూమెంటు. సో ఆల్రెడీ హిట్టింగ్ చేస్తున్నారు, కానీ ఈ ఆర్డర్లు క్లియర్ అవ్వకుండా మనం డైరెక్షన్ వైపు వెళ్ళకూడదు. ఎందుకనంటే సో ఈ క్లియర్ అయిపోయేలోపు ఏదైనా స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫేవర్ వచ్చిందనుకోండి, సో అప్పుడు ఏంటంటే రియాక్షన్ వేరేలాగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే సో ఈ ఆర్డర్ క్లియర్ అయ్యాక ఓపిక పట్టాలి. ప్రస్తుతానికి అయితే హైయర్ లెవెల్లో సెల్ కొడుతున్నారు, కానీ సో ఇక్కడ నేను మార్క్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయి కదా, ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాలో ఉన్న ఆర్డర్స్ దాన్ని గట్టిగా హిట్ చేస్తుంటే తప్ప మనం డెసిషన్ తీసుకోకూడదు అనమాట. కాబట్టి వెయిట్ చేయాల్సిన థింగ్ అనమాట. సో ఇక్కడ నుంచి ట్రంప్ టారిఫ్ పాజ్ తర్వాత లాంగ్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం బ్రాడ్ పిక్చర్ మాట్లాడాము. ప్రస్తుతానికి న్యూట్రల్గా ఉందాం, డౌన్ వద్దు, అప్ వద్దు, ప్రస్తుతానికి న్యూట్రల్ మోడ్లో ఉందాం. సో 2 to 3:30 అబ్జర్వ్ చేద్దాం. ఒకవేళ మనకి ఏ పాయింట్ క్లారిటీ తెలియకపోతే రేపు 9:15 తర్వాత ఎర్లీ మూమెంట్స్లోనే అప్డేట్ ఇస్తాను మన టెలిగ్రామ్ గ్రూప్లో మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి. నేనున్నా కదా డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా తేడా ఉంటే మీకు చెప్పడానికి. వెయిట్ చేయమన్నప్పుడు జాగ్రత్తగా వెయిట్ చేయండి. హర్రీ బర్రీగా ఏదో పోతుంది అని చేశారంటే మాత్రం నిజంగా పోయిద్ది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని చెప్పి మరొకసారి చెప్తూ
కుదిరితే నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్లో మరిన్ని న్యూస్ అప్డేట్స్తో మరింత వ్యూతో క్లారిటీతో నేనేంటంటే వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. సో అందాక సెలవా మరి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.